పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారితో ఉన్నాము. ప్రభుత్వం వచ్చి 15 నెలలైంది, బీసీలకు పెద్దపీట వేస్తుంది అని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా 42% రిజర్వేషన్లు అమలు పరచట్లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ మీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు రాయడం జరిగింది. ఎట్లా చూస్తారు ఆ లేఖను? కవిత నేర్చుకోకముందుకే సామాజిక న్యాయ విధానాన్ని అమలు చేసి చూపెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాల టైంలో కవితారావు గారు, హరీష్ రావు గారు, అట్లాగే తారక రామారావు గారు, వారితో పాటుగా మనకి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేసీఆర్ గారు సామాజిక న్యాయం అనే పదాన్ని ఉచ్చరించిన చరిత్ర వాళ్ళ డిక్షనరీలో లేదు. ఒక మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు పక్కన నిలబడితే చేయబట్టుకుని ఈడ్చి బయటికి పంపించిన ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు వాళ్ళు సామాజిక న్యాయం పాఠాలు మాకు చెప్తే మనకు నవ్వొస్తూ ఉంటుంది, హాస్యాస్పదంగా కనబడుతూ ఉన్నది. మేము చెప్తున్నాం, మొట్టమొదటిసారిగా భారత రాజ్యాంగంలో రాజకీయ న్యాయాన్ని, సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని ప్రకటించిన తర్వాత మా విధానాలు దానికి అనుకూలంగా ఉన్నది కూడా మనం చూడాలి. మొట్టమొదటిసారిగా రాష్ట్రాల్లో, ఎందుకంటే బీసీ రిజర్వేషన్ అనేది రాష్ట్రాలకు సంబంధించిన సమస్యగా అంశంగా ఉన్నప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా బీసీ రిజర్వేషన్ని అమల్లోకి తీసుకొచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. అలాగే తమిళనాడులో జయలలిత గారి ఆధ్వర్యంలో 50% క్రాస్ అయినప్పుడు దాన్ని షెడ్యూల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ ఉందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు మేము కులగణన చేసి మేమెంతో మాకంత నాదం మాదైతే, మేమెంతో మాకంత నాదం మాదైతే అంతా మాకే నాదం అనేది కవిత గారిది. కాబట్టి మా విధానాల్లో తేడా ఉన్నది. కాబట్టి ఈరోజు మేము పవర్లోకి రాగానే ఆమె ఏమనుకుంటా ఉందంటే మా మీద ఏదో బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నది, మళ్ళీ రివర్స్ ఆమె మీద జరుగుతున్న విషయం గుర్తుపెట్టట్లేదు. నిజంగా బీఆర్ఎస్కు ఇలియాస్ టీఆర్ఎస్కి చిత్తశుద్ధి ఉంటే మీరు కనీసం మీరు పరిపాలన చేసే 10 సంవత్సరాల కాలంలో బీసీలకు మీరు ఏం చేసిందో ఒక పేజీ రాయండి, ఒక 10 లైన్లు రాయండి, మేము చూసేందుకు మేము సిద్ధపడ్డాం. దాని గురించి మేము ఆలోచించేందుకు మేము గౌరవించేందుకు సిద్ధపడ్డాం. కానీ మీరు ఆ రోజు ఎప్పుడు కూడా బీసీ పాలసీ తీసుకురాలేదు. మీరు పెట్టిన లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా బీసీ రిజర్వేషన్ తీసుకురాలేదు. మీరు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పేసి ప్రపంచంలో మూలమూలకున్న వాళ్ళందరినీ పట్టుకొచ్చి కుటుంబ సర్వే చేస్తే వివరాలు కూడా బయట చెప్పలేదు. ఏ కులం ఎంత ఉందో కూడా చెప్పే ప్రయత్నం చేయలేకపోయారు. ఏ సామాజిక వర్గం ఎంత ఉందో చెప్పే ప్రయత్నం కూడా చెప్పట్లేదు. ఈరోజు మేము కులగణన చేసి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేము రిజర్వేషన్లకు సంబంధించిన విషయాల మీద మేము మాట్లాడుతూ ఉంటే మీరు ఈరోజు వచ్చి నడిచే ఎదురులో పొడిచినట్టుగా మీరు మా మీద ఆరోపణలు చేయడం అనేది అర్ధరహితం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే ఢిల్లీలోకి వెళ్ళి బీజేపీ ఆఫీస్ మీద ధర్నా చేయండి. తెలంగాణ నుంచి ఒక ప్రపోజల్ వచ్చింది మీ దగ్గరికి, ఆ ప్రపోజల్ను మీరు ఆమోదిస్తే అది రాజ్యాంగంలో 9th షెడ్యూల్లోకి వెళ్ళిపోతుంది. అలాగే తక్షణమే లోక్సభ సమావేశాలు, రాజ్యసభ సమావేశాలు నిర్వహించి కేబినెట్ ఆమోదంతో వాటి పాస్ చేయమని చెప్పానండి. అక్కడ ఢిల్లీకి పోయి కొట్లాడేది అది లేదు, కానీ గల్లీలో ఉండి లొల్లిపెట్టి ఏదో ఇక్కడ మేము పవర్లో ఉండి ఈరోజు ప్రజలకు న్యాయం చేస్తూ ఉంటామంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం తప్ప కవితకు మరేం చేత కాదన్న విషయం కూడా ఆమె స్టేట్మెంట్ కూడా మాకు కనబడుతూ ఉంది. మీ పార్టీలో తెలంగాణ కాంగ్రెస్లో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని మీ పార్టీ నాయకులే చెప్తున్న పరిస్థితి, ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? ఆయన ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు కోవర్టులు అనే విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. అనిరుద్ధ్ గారు మా మిత్రుడు, ఆయన ఏమన్నాడంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కోవర్టులు ఉన్నారన్నారు. దయచేసి మనం విషయంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఆ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కోవర్టులు ఉన్నారని చెప్పారు. చాలా కాలం వరకు ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు చేత పరిపాలించబడింది. కాబట్టి చంద్రబాబు నాయుడు పార్టీ ఇప్పటికి కూడా ఇక్కడ కొంత ఉన్నది, చిన్న ఒకలో ఇద్దరు ఉన్నారు కదా, అందులో బహుశా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అనిరుద్ధ్ రెడ్డి గారు అని ఉంటారు. కాంగ్రెస్ పార్టీ బేసికల్గా చంద్రబాబు నాయుడు విధానాలు ఏవైతే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తాయో ఆ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది కదా. ఈరోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఛాంపియన్గా బనకచెర్ల యొక్క నిర్మాణాన్ని ఆపే క్రమంలో పెద్ద మీటింగ్స్ పెట్టడం కానీ, అట్లాగే కేంద్ర ప్రభుత్వం లేఖలు రాయడం కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగి ఇమీడియట్గా మీరు విభజన చట్టం ప్రకారం నడుచుకోమని చెప్పేసి కేంద్రానికి హెచ్చరికలు చేయడం కానీ, ఇవన్నీ చంద్రబాబు నాయుడు యొక్క బేసిక్ జోక్యాన్ని అరికట్టడమే కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతిక పరంగా మేము తెలుగుదేశాన్ని వ్యతిరేకిస్తాం. అలాగే ఈరోజు బీజేపీతో దోస్తు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. కాబట్టి మేము బీజేపీ వ్యతిరేకమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు విధానాలు ఏ రూపంలో ఉన్నా తెలంగాణ ప్రయోజనాలని, కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు ఏ మేరకు ఇబ్బంది పెట్టినా కూడా మేము మా నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో, ప్రభుత్వ పెద్దలుగా ఉన్న రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రులు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా కుట్రలు ఎండగడుతూ ఉంటాం. మేము ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈ కేసు సిబిఐకి ఇవ్వట్లేదు, ఇది తూతు మంత్రంగా నత్తనడకన సాగుతుంది అని బీజేపీ వ్యాఖ్యలు చేస్తుంది. ఏ సిబిఐ అయితే ఈరోజు ఎవరి జేబు సంస్థగా మారిందో మీకు తెలియదా, నాకు తెలియదా, ప్రజాస్వామ్యవాదులకు తెలియదా? అజిత్ పవార్ మీద కేసులు ఏమైపోయినాయి?
మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని ఎన్సీపీని సర్వనాశనం చేసే సంస్థ తెలియదా మనకి? అమాయకుల మీద అమాయకపు కేసులు పెట్టి ఇప్పటికీ బెయిల్ ఇవ్వని సంస్థ కేంద్రంలో ఏది పనిచేస్తుందో మనకు తెలియదా? రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద, హెరాల్డ్కు సంబంధించిన ఒక నిరంకుశమైన విధానాలకు సంబంధించిన ఇష్యూస్ మీద వాళ్ళను హెరాల్డ్ అనే పేరు మీద వాళ్ళను ఇబ్బంది పెడుతున్న సంస్థ సిబిఐ అనే విషయం మాకు తెలియదా? ఎస్, సిబిఐకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇందులో ఫారిన్ మనీకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ కూడా ఉన్నాయి, మనీ సెటిల్మెంట్ కూడా ఉంది. కాబట్టి జోక్యం చేసుకోమను రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఎక్కడ కూడా దాని ఆబ్జెక్షన్ చెప్పట్లేదు. కానీ ఈరోజు బీజేపీ భయం ఏంటంటే బేసికల్గా వాళ్ళ బీఆర్ఎస్కి వాళ్ళ మిత్రులు కదా, వాళ్ళంతా రహస్య స్నేహితులు. ఈ రాష్ట్రంలో అందరూ తెలుసు కదా, బీజేపీ ఎంఐఎం ఈజ్ ఈక్వల్ టు బీఆర్ఎస్, బీఆర్ఎస్ ఎంఐఎం ఈజ్ ఈక్వల్ టు బీజేపీ. వాళ్ళ ముగ్గురు మంచి మిత్రులు కదా, లాస్ట్ ఎలక్షన్ కూడా ప్రూవ్ అయింది కదా. ఈరోజు మేము నిష్పక్షపాతంగా సిట్ ఆధ్వర్యంలో విచారణ చేస్తూ ఉన్నప్పుడు, సిట్ విచారణ మొన్నే కదా స్టార్ట్ అయింది, బీజేపీ నాయకుల ఫోన్లు ట్రాప్ అయ్యని మేము నిజాయితీ చేస్తున్నాం కదా. సిట్ విచారణ పూర్తయిన తర్వాత మీరు అనుకున్న రిజల్ట్ రానప్పుడు మీరు సిబిఐకి డిమాండ్ చేయడంలో ఒక అర్థం ఉంటుంది. సిట్ విచారణ బిగినింగ్లో ఉన్నది. సిట్ విచారణకు మీ నాయకులుగా వచ్చి దాన్ని హాజరైపోయి బేసికల్గా వాదనలు వినిపించారు. కాబట్టి అది బేసికల్గా నిజంగా మీరు అనుకున్నట్టుగా సిట్ విచారణ పూర్తయిన తర్వాత మీరు డిమాండ్ చేయడం వేరు. కానీ ఇప్పుడే డిమాండ్ చేస్తున్నారంటే ఇది నీరు కార్చడమే. సిట్ చాలా నిజాయితీగా విచారణ చేస్తుందని చెప్తున్నారు. మొత్తం ఫోన్ నెంబర్లన్నీ సేకరించి ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరు పిలిచి మాట్లాడుతూ ఉన్నది. సిట్ విచారణ యొక్క సైకలాజికల్ స్ట్రెంత్ అన్ని వాళ్ళు వీక్ చేయడం కోసం మాట్లాడడం తప్ప మరేం లేదు. ఎస్, అవసరం అనుకున్నప్పుడు విదేశీ మారక ద్రవ్యాలు కానీ లేదా బేసికల్గా విదేశీ డబ్బులు కానీ ఇక్కడికి వచ్చిన విషయాలు అబాల డబ్బులు ఏమన్నా కనుక ఇందులో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా ఈడీని సిబిఐ కూడా రాష్ట్ర ప్రభుత్వం రాసే సిద్ధంగా ఉన్నది. సిట్ విచారణ సరిపోతుందని మేము భావిస్తూ ఉన్నాం. అవసరం కూడా ఎవరైనా తీసుకోవాలి. కానీ సిబిఐ అనేది ఒక నిజంగా రాజ్యాంగ సంస్థ సిబిఐ కాలేదు, అది ఎవరి జేబు సంస్థకు ఉంది, ఏ రాజకీయ పార్టీకి ఉపయోగపడుతుంది. 10 ఏళ్ళుగా మోడీ గారి గవర్నమెంట్ మనకు క్లియర్గా విజయం చేస్తూ ఉన్నది కదా, చూపెడతా ఉన్నది కదా. అందుకోసం వాళ్ళు డిమాండ్ చేసే ముందు కనీసం సిట్కు మీ దగ్గర ఆధారాలు ఇవ్వండి మేము కోరుతున్నాం. మీ ఫోన్ ట్యాప్ అయిందా? బహుశా నాకు తెలిసి ఉద్యమ సమయంలో నేను చాలాసార్లు అరెస్ట్ అయినాను. నా మూమెంట్ వెనుక పోలీసులు జీబులు వ్యాన్లు పోలైన సందర్భాలని, 1-2 సందర్భాల్లో నేను పార్టీకి సంబంధించిన విషయాల్లో ఒకరి దగ్గర పోయినప్పుడు అక్కడ పోయి పోలీస్ వ్యాన్ ఉండేది. ఇవన్నీ చూసిన తర్వాత బేసికల్గా బహుశా నా ఫోన్ కూడా ట్యాప్ అయ్యడానికి అవకాశం ఉందనుకున్నాను. అయితే ఇప్పుడు విచారణలో మా పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి సెకండ్ ఫేజ్లో ఖచ్చితంగా నేను ఎక్కడెక్కడ నాకు అనుమానం ఉందో, ఏ సందర్భంలో పోలీసులను అరెస్ట్ చేశారో ఆ విషయాలను సిట్కు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. బహుశా టాప్ అయింది కానీ నేను భావిస్తా ఉన్నాను. జాబ్ క్యాలెండర్ వేసాక స్థానిక సంస్థల ఎన్నికలకు పోతారా, లేకపోతే వేయక ముందే ఎన్నికలకు పోతారా? స్థానిక సంస్థలకి ప్రజలకు ఏది మేలు జరుగుతే అది ముందుగా నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తాం. అయితే జాబ్ క్యాలెండర్ అనేది ఎస్సీ వర్గీకరణ జీవో రావడం వల్ల, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్స్ మేము కేంద్ర ప్రభుత్వం రాయడం వల్ల కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. విద్యార్థులు ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలని డిమాండ్ చేయడం సహేతుకమైందే. కాంగ్రెస్ పార్టీ దాన్ని గౌరవిస్తుంది. అందుకోసమే మేము ఓపెన్గా ధర్నా చౌక్ను ఓపెన్ చేసి మీ డిమాండ్ పెట్టమని చెప్పాం. కానీ అదే సందర్భంలో కొంతమందిని బీఆర్ఎస్ నేత హరీష్ రావు గారు దగ్గర తీసుకొని మా మీద ప్రయోగం చేసి వ్యక్తిగత హననం చేసి ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన జనతా గ్యారేజ్ మాదని చెప్పారు. మా ఉద్దేశంలో అది జనతా గ్యారేజ్ కాదు, అది జనతా డ్యామేజ్ కేంద్రం. అది అందులో పోతే డ్యామేజ్ అవుతారు. దయచేసి నిరుద్యోగ మిత్రులారా, హరీష్ రావు గారు బేసికల్గా గతంలో బీఆర్ఎస్ బేసికల్గా మీకు ఎప్పుడు న్యాయం చేయలేదు. కనీసం నిరుద్యోగ అనే పదాన్ని ఉచ్చరించేందుకు కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళ మేనిఫెస్టోలో నిరుద్యోగ అనే పదాన్ని కూడా వాళ్ళు ఎక్కడ రాయలేదు. కాంగ్రెస్ పార్టీ కొన్ని టెక్నికల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటిని పరిష్కరించే క్రమంలో ఉంది. త్వరలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో అధికారులతో మీటింగ్కు జరుగుతుంది. ఆ మీటింగ్లో సాధ్యాసాధ్యాలను పరిశీలించి వెంటనే నోటిఫికేషన్కి అవకాశాలు వాటి మీద నోటిఫికేషన్లు ఇస్తారు. అట్లాగే ఏవైతే రీషెడ్యూల్కి అవకాశం ఉందో ఆ రీషెడ్యూల్ ప్రకటిస్తారు. కాబట్టి చదువుకునే విద్యార్థులు సీరియస్గా ఉద్యోగం ద్వారా మా సామాజిక స్థాయిని ఆర్థిక స్థాయిని కాపాడుకుంటూ ఉన్న విద్యార్థులు ఎవరుతుండో చదువులో నిమగ్నం కావాల్సిందిగా ఒక టీచర్గా నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. బీఆర్ఎస్ శ్రేణులు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 70% సీట్లు వాళ్ళే గెలుస్తారని చెప్తున్నారు. పాపం వాళ్ళు ఉల్టా పల్టా నడుస్తున్నారు. వాళ్ళు డొమ్మరగడ్డలు వేసిళ్ళు ఆగమాగం అయిపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళ క్యాడర్ అటు ఇటు పోతూ ఉంటే వాళ్ళను అట్రాక్ట్ చేయడం కోసం ఆపడం కోసం చేస్తూ ఉన్నారు. పాపం వాళ్ళు ఏమున్నా కూడా దింపుడు గల్లం ఆశ, మనం దింపుడు గల్లం ఆశ ఉంటాం కదా చివరి వల్ల. కాబట్టి నిజంగా వాళ్ళకి అంత సత్తా ఉంటే మనం ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేసేవాళ్ళు, నిజంగా అంత సత్తా ఉంటే ఎంపీ ఎలక్షన్లో ఫైట్ చేసేవాళ్ళు. వాళ్ళు అస్త్రన్యాసం చేశారు కదా. ఎంపీ ఎలక్షన్ సత్తా అంటే ఎక్కడిదక్కడ చెద్దరు కప్పుకొని పడుకొని 8 స్థానాల్లో బీజేపీ గెలిచింది కదా. నేను ఒకటే చెప్తున్నాను, బీజేపీ 8 పార్లమెంట్ స్థానాలు ఎక్కడ గెలిచిందండి? ఎక్కడైతే బీఆర్ఎస్ బలంగా ఉందో, బీఆర్ఎస్కి వచ్చిన 30 పైగా ఉన్న స్థానాల్లో ఏ ప్రాంతాల్లో అయితే బీఆర్ఎస్ బలంగా ఉందో ఆ ప్రాంతాల్లోనే బీజేపీ ఎంపీ సీట్లు గెలిచింది. అంటే ఇక్కడ దాల్మే కుచ్ కాలా హే కదా. వీళ్ళంతా కూడా గల్లీలో కుస్తీ పడుతున్నారు, ఢిల్లీలలో దోస్తు పడుతున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళ అధ్యక్షుల ఎన్నికల్లో కూడా ఏదో
జరిగినట్టుగానే పత్రికలు రాస్తూ ఉన్నాయి. వాస్తవం ఎంతో అవాస్తవం ఎంతో మనం ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఒక పార్టీ తమ రాష్ట్ర నాయకుడిని ఎవరిని పెట్టాలనే హక్కు వాళ్ళదే ఉంటుంది, దాంట్లో మేము జోక్యం చేసుకోం. కానీ అదే సందర్భంలో టీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదనేది కాంగ్రెస్ పార్టీగా మేము విశ్వసిస్తూ ఉన్నాం. అది వాస్తవంగా కూడా కనబడతా ఉంది. బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షుడు ఎన్నికైనాక చెప్పిన మాట ఏంటంటే 3 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీని గద్దె దించుతా అని మొదటి స్టేట్మెంట్ ఇచ్చారు. మొట్టమొదటిసారిగా రామచంద్రరావు గారికి శుభాకాంక్షలు చెప్తున్నాను. బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు శుభాకాంక్షలు చెప్తున్నాను. అది ప్రజలు నిర్ణయిస్తూ ఉంటారు. కానీ ఒక విషయం ఏంటంటే బీజేపీకి తెలంగాణలో స్థానం ఉండే అవకాశం ఉండదు. వాళ్ళు భారత స్వతంత్ర పోరాటంలో బీజేపీ పాత్ర లేదు. ఇక్కడ నిజాం వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కూడా బీజేపీ పాత్ర లేదు. కాంగ్రెస్ పార్టీ జైన్ ఇండియా అనే ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీ. బీజేపీ ఐడియాలజీ ఏదైతుందో అది తెలంగాణ ప్రజలకు సంబంధించిన సైద్ధాంతిక పునాదులకు వ్యతిరేకంగా ఉంటుంది. మొన్న 8 సీట్లు ఎందుకు గెలిచిందంటే బీఆర్ఎస్ డోర్లు ఓపెన్ చేసింది కాబట్టి గెలిచిండ్రు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో బీజేపీని బీఆర్ఎస్ని వాళ్ళు కలిసి పోటీ చేసినా విడివిడిగా పోటీ చేసినా కూడా చిత్తుగా ఓడిస్తాం. రాబోయే 10 సంవత్సరాలు అవసరమైతే అదనంగా ఇంకో 5 సంవత్సరాలు అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ.